అమరావతిలో రెండో రోజు రాజధానిలో ఐఐటీ నిపుణుల పర్యటన కొనసాగనుంది. ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతాన్ని ఇవాళ ఐఐటీ ఇంజనీర్లు పరిశీలించనున్నారు. ఇంజనీర్ల నివేదిక ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన పనులను పరిశీలిస్తుంది. రోడ్లు, వంతెనలు, విద్యుత్, కమ్యూనికేషన్ కేబుల్స్, డక్టుల సామర్థ్యాన్ని నిపుణులు అధ్యయనం చేస్తారు. మరోవైపు ఐఐటీ మద్రాస్ బృందం ఈరోజు జీఏడీ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదులు, రాఫ్ట్ ఫౌండేషన్ పనులను పరిశీలిస్తుంది. గత 5 ఏళ్లుగా ఇవి పూర్తిగా నీటిలోనే ఉన్నాయి. వీటిని పరిశీలించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించి వారి పడవల్లో వెళ్లనున్నారు. ఐదేళ్లుగా ఎండకు ఎండి వానకు తడిసిన నిర్మాణాలు మొత్తం పాడైపోయాయి. వీటిని నిన్న పరిశీలించిన హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం అవాక్కైంది. ఎన్జీఓ నివాస సముదాయాల్లో ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టాయి. వీటి విషయంలో ఏం చేయాలి అన్నది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు తెలిపారు. చువ్వలను పూర్తిగా తొలగించిన తర్వాత లేదా శుభ్రం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయి పరీక్షలు చేసిన తర్వాతే సామర్థ్యం తేలుతుందని చెప్పారు. ఈ సమస్యను నిశితంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలని, ఇందుకు చాలా సమయం పడుతుందని అన్నారు. విభాగ అధిపతుల బంగ్లాల్లో ఇనుప చువ్వలు తుప్పుపట్టి స్తంభాలు పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. కట్టడాల పటిష్టతను అంచనా వేసేందుకు మట్టి పరీక్షలతో పాటు నాన్ డిస్ట్రక్టివ్ కోర్ కటింగ్ పరీక్షలు నిర్వహించాలని సిఆర్డీఏ అధికారులకు నిపుణులు సూచించారు. అంతకుముందు ఐఐటీ బృంద సభ్యులు సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్లో పలు టవర్స్ను పరిశీలించారు. తర్వాత మోడల్ ఫ్లాట్లో సిఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నివాస సముదాయాల నిర్మాణానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు, ఎన్నేళ్ల నుంచి పనులు ఆగిపోయాయని ఆరా తీశారు. నిర్మాణాల ప్లాన్ తదితర వివరాలను తెలుసుకున్నారు. తర్వాత అఖిల భారత సర్వీస్ అధికారులు, విభాగాధిపతులు, ఎన్జీఓ, గెస్టెడ్, 4వ తరగతి ఉద్యోగుల బంగ్లాలు, క్వార్టర్స్లో కలియ తిరుగుతూ నిర్మాణాలను పరిశీలించారు.